ప్రభుత్వ నియంత్రిత చర్య ప్రభుత్వ నియంత్రిత చర్య అమానుషం కేసీఆర్ గారు విచారణ అమానుషం కేసీఆర్ పై విచారణ ప్రజాస్వామిక విధానాలు అక్రమ అరెస్టులు జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ పై సిట్ విచారణ కేసీఆర్ పై సిట్ విచారణ కేసీఆర్ పై సిట్ విచారణ కేసీఆర్ పై సిట్ విచారణ జై తెలంగాణ ప్రభుత్వ నియంత్రిత వైఖరి కేసీఆర్ గారిని ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోలేక కేసీఆర్ కుటుంబం మీద కేసీఆర్ గారి మీద కావచ్చు, కేటీఆర్ మీద కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు మీద కావచ్చు, అదేవిధంగా సంతోష్ రావు మీద కావచ్చు, వీరందరి మీద కూడా నోటీసులు ఇచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇప్పటికే మీరు ఆలోచన చేయాలా. బండలాంటి ఇలా రేవంత్ రెడ్డి కొండలాంటి కేసీఆర్తో ఢీ కొనాలనుకోవటం చాలా అవివేకం మాత్రమే చెప్తా ఉన్నాం. ఏ రకంగా కూడా మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయలేక ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతుంది. పోలీసులు అక్రమ అరెస్టులను నిరసిస్తూ మేము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయలేక చెట్టెందుకు ఎక్కినవారు అంటే దూడ మేత కన్నట్టుగా కారణాలు దౌరాడుకుంటున్న ప్రభుత్వం, ఏది అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం అక్రమ అరెస్టుల పేరుతోటి సిట్ విచారణ అనే పేరుతోటి ప్రజానాయకులని, తెలంగాణ ప్రజానాయకులని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. కారణాలు సరైన ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు పోవటం వల్ల రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక రకంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా నేను కూడా ఇబ్బంది పెట్టాలి అన్న ధోరణితోని ఈరోజు హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వటం, కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వటం, వారి తర్వాత ఇప్పుడు తెలంగాణ జాతిపిత, తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇచ్చేటటువంటి దుస్సాహసానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం